పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. బాగున్నారా? ప్రతినిత్యం ఇలాగే దేవుని మాటలు వింటున్నారా? ఈ మధ్య మరలా మీకు ఒక బలమైన శ్రేష్టమైనటువంటి ఫ్రెష్ మన్నాను ఇవ్వడానికి దేవుడు మరలా సహాయం చేస్తున్నాడు. నేనటి వేళ వాగ్దానం కూడా ఒక ఫ్రెష్ వేలో ఇవ్వడం జరిగింది. ఈవేళ కూడా మరలా మీకు మరొక దేవుని మాటతో మీ ముందుకు రావడం జరిగింది. వినండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఎలా పడితే మనం అలా బ్రతికి ఎలా పడితే అలా జీవించేటటువంటి ఈ లోకంలో దేవుని వాక్యం సజీవంగా మన జీవితాల్లో పనిచేయాలి అని అంటే ఖచ్చితంగా మనం దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు నిర్లక్ష్యంగా వినొద్దండి. అనేకులకి ఈ మాటలు షేర్ చేయండి. ఎందుకు అనంటే ఇది జీవము కలిగిన దేవుని మాటలు. దీనిని వినివారు ఎప్పుడూ ఆశీర్వదించబడుతూనే ఉంటారు. అయితే మన అందరికీ తెలిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యములో అపోస్తులుడైన పౌలయ్య గారు ఈ సంఘానికి తెలియజేస్తున్నాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున. ఇప్పుడు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. అక్కడ పైన ఆ వచనాల్లో అంటున్నాడు, పౌలయ్య గారి బ్రతుకు ఎలా ఉందో పై వచనాల్లో చెప్తున్నాడు. 12వ వాక్యం చూస్తే, దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండియుటకు, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాము అంటున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఏ స్థితిలో ఉండాలి అనేది పౌలయ్య గారు ఏం చేస్తున్నారంటే ఆ స్వచ్ఛతను తెలియచేస్తున్నాడు. అంటే మన లైఫ్ ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంటుంది అనే ముందు పౌలయ్య గారి లైఫ్ అక్కడ మనకు కనబడుతుంది. ఆయన ఏమంటున్నాడంటే, లేమిలో ఉండటం ఏంటో నాకు తెలుసు, కలిమిలో ఉండటం ఏంటో నాకు తెలుసు, కష్టంలో ఎలా ఉండాలో నాకు తెలుసు, ఇబ్బందుల్లో ఎలా ఉండాలో నాకు తెలుసు. అంటే తన జీవితంలో కూడా కొన్ని శోధనలు అనుభవించాడండి. ఈ మత్తయి సువార్త దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు అధికంగా మహిమను పొందిన దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే అది పౌలయ్య గారే. పౌలయ్య గారు ఒక ఉన్నతమైనటువంటి మహిమను పొందుకొని దేవుని కోసం ఎన్నో శ్రమలను భరించాడు. ఆయన భరించిన ప్రతి శ్రమలో కూడా ఒకానొక సమయంలో అయితే 24 గంటల సముద్రంలో ఉండిపోయాడు. ఆయన ఒకానొక సమయంలో అయితే రాళ్లతో కొట్టబడ్డాడు. ఒకానొక సమయంలో అయితే శత్రువులు వస్తున్నారని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి సంఘం ఏం చేస్తుందంటే బుట్టలో ఆయన్ని కూర్చుండబెట్టి గోడవార నుండి కొండ మీద నుండి ఆయన్ని దింపేశారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలయ్య గారు ప్రతి పరిస్థితిని అనుభవిస్తున్నాడు, ప్రతి కష్టమును చూస్తున్నాడు. లేమిలో ఉండడం, శ్రమలో ఉండడం, శోధనలో ఉండడం, బాధల్లో ఉండడం, ఇరుకుల్లో ఉండడం, ప్రతి శోధన ఆయన చూస్తూనే ఒక పక్క ఆయన ఏమంటున్నాడు అని అంటే, దేవుడు మన ప్రతి అవసరతను తన మహిమైశ్వర్యంలో తీరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో కూడా నేను చెప్పగలిగిన మాట ఒకటే, నీకు లేముండొచ్చు, నీకు కలిమి ఉండొచ్చు, నీకు శ్రమ ఉండొచ్చు, నీకు శోధన ఉండొచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారు అని అంటే కొంచెం భయంకరమైనటువంటి పనులు. వాళ్ళు ఏంటంటే, మాకు పనులు ఉన్నాయండి, చర్చికి రావడానికి ఖాళీ లేదండి, మందిరంకి వెళ్ళడానికి సమయం లేదండి, మాకేమో ఇలాగ షెడ్యూల్ బిజీగా ఉందండి, కష్టపడకపోతే పొట్టకూట రాదండి. ఏమండి, ఇక్కడే నిలబడలేనాడు పరలోకంలో ఏం నిలబడతారండి? ఇక్కడే దేవుని కోసం బ్రతకలేని వాళ్ళు పరలోకంలో ఏం బ్రతుకుతారు? వారికి అవకాశం ఉంటుందా? ఈ భూమి శాశ్వతం కాదని ప్రభు చాలా మార్లు మనకు చెప్పారు కదా. అందుకని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతకాలి. ముందు ఆయన రాజ్యాన్ని వెతకాలి, దేవుని సన్నిధిని వెంబడించాలి, దేవుణ్ణి వెంబడించాలి. పౌలయ్య గారు తిండిని కానీ, వస్త్రాన్ని కానీ, మనుషుల్ని కానీ దేనిని పౌలయ్య గారు వెంబడించలేదు. పౌలయ్య గారు వెంబడించింది ఒకే ఒక్కడిని, సృష్టికర్త అయిన యేసుప్రభుని, సజీవంగా ప్రాణం పెట్టిన యేసుప్రభువును మాత్రమే ఆయన వెంబడించారు. అందుకని తన లైఫ్లో ఏం కావాలన్నా సరే ఏలియాను కాకుల ద్వారా పోషించినట్టు, ఎలీషాను చాలా స్థితుల గుండా పోషించినట్టు దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే పౌలయ్య గారిని పోషిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన బలంగా చెప్పగలుగుతున్నాడు, దేవుని ఐశ్వర్యంలో మా ప్రతి అవసరత తీర్చబడుతుందని బలంగా చెప్పగలుగుతున్నాడు. ఆయనలో మహిమ ఉంది, ఆ మహిమలో నా అవసరతను దేవుడు తీరుస్తాడు. ఈ మాటలు వింటున్న నీతో ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఫైనాన్షియల్గా ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులతో శ్రమల వలయంలో నలిగిపోతున్న నీతో ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీ ప్రతి అవసరత దేవుని సన్నిధిలో తీర్చబడబోతుంది. దేవునికి స్తోత్రం. నీ ప్రతి అవసరత దేవుని సన్నిధిలో తీర్చబడబోతుంది. దేవుడు తీర్చబోతున్నాడు. ఆ మహిమైశ్వర్యంలో నీ అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు.
మనుషుల వైపు నువ్వు చూడొద్దు, నరుల వైపు నువ్వు చూడొద్దు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నేనెన్నడూ మరవని దేవుడు. అందుకనే ఆయన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరతను ఆయన తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరతను తీర్చబోతున్నాడు. కాబట్టి నువ్వు ఆకలితో ఉన్నావా, శోధనలో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా నాకు తెలియదు, కానీ నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నా సరే నీ ప్రతి అవసరతను దేవుడు తీర్చబోతున్నాడు. అటు ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. ఉద్యోగం లేని నీ కుమారుడికి ఉద్యోగం రాబోతుంది. వ్యాపారం లేని నీ భర్తకు వ్యాపారాన్ని ఇవ్వబోతున్నాడు. వివాహం కాని నీ పిల్లలకు వివాహం చేయబోతున్నాడు. కానీ ఇవన్నీ కూడా ప్రభు చేస్తారు. కానీ నువ్వు ఆయన్ని వెంబడించాలి, ఆయన మహిమను వెంబడించాలి, ఆయన సేవను వెంబడించాలి, ఆయన సంఘమును వెంబడించాలి, నమ్మకంగా దేవునిలో బ్రతకాలి. అలా నువ్వు బ్రతికినాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. బిడలు ప్రభువా, వారి ప్రతి అవసరతను తండ్రి మీరు నీ మహిమైశ్వర్యంలో తీరుస్తానని మీరు మాట్లాడారు. ఏ అక్కరతో వీరు వేదన పడుతున్నారో ప్రతి అక్కర యేసు నామంలో కొట్టివేయబడును గాక. తీర్చండి ప్రభువా, ఆ అవసరతను తీర్చండి. మీ మీద ఆధారపడిన జనులను మీరెన్నడూ సిగ్గుపరచవద్దని ప్రార్థన చేస్తున్నా. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరని మీరు మాట్లాడారు. ఆ మాటను పట్టుకుని నీ బిడ్డలు ముందుకు వెళ్తుండగా తగిన సన్నిధి నువ్వమని ప్రార్థిస్తూ యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అనేకులకి వాగ్దానం షేర్ చేయండి. కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వబడుతున్న అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. చూడమని చెప్పండి. ప్రామిస్ దేవుని వాక్యం వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.